దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ కుదుపునకు లోనయ్యాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 1100 పాయింట్లకు పైగా నష్టపోయి చివరకు 900 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ 22,000 దిగువగా చేరింది. ముఖ్యంగా రిలయన్స్, ఎన్డీపీసీ, ఎలాంటి వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. సెబీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో స్మాల్, మిడ్ క్యాష్ పేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 5%, మిడ్ క్యాప్ సూచీ 4% చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈలో మదుపరుచుల సంపదగా పరిగణించే నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు 13 లక్షల రూపాయల కోట్ల ఆవిరైంది. దేశీయ స్టాక్ మార్కెట్లో సూచీలు భారీ కుదుపునకు లోనయ్యాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో అయితే 1100 పాయింట్లకు పైగా నష్టపోయి చివరకు 900 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ 22,000 దిగువకు చేరింది. ముఖ్యంగా రిలయన్స్, ఎన్డీపీసీ, ఎలాంటి వంటి ప్రధాన షేర్లలో అమ్మకాల సూచీలను పడేశాయి. సెబీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో స్మాల్, మిడ్ క్యాప్ షేర్ల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 5%, మిడ్ క్యాప్ సూచీ 4% చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈలో మదుపరుల సంపదగా పరిగణించే నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు 13 లక్షల రూపాయల కోట్లు ఆవిరైంది. రైట్, దీనిపై పూర్తి సమాచారాన్ని అందించడానికి బిజినెస్ అనాలిసిస్ట్ సాయి ఫోన్ లైన్లో ఉన్నారు. సాయి, చెప్పండి, దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే సూచీలు అయితే భారీ కుదుపునకు లోనయ్యాయి. ఉదయం నుంచి అయితే లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? 3 రోజుల నుంచి మార్కెట్స్ లో ఒక అనూహ్యమైన సెల్లింగ్ ప్రెజర్ అయితే మనం చూస్తున్నాము. 22,000 పాయింట్ల దిగువకి నిఫ్టీ రావడం మనం గమనించవచ్చు. వాస్తవానికి నిఫ్టీ, సెన్సెక్స్ పక్కన పెడితే గత 3 రోజుల నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అంటే చిన్న స్టాక్స్ లో భారీ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే మార్కెట్ విపరీతంగా పెరిగిన తరుణంలో సాధారణంగా ప్రీ ఎలక్షన్ ర్యాలీ అంటాం. ఆ ప్రీ ఎలక్షన్ ర్యాలీ మార్కెట్ ఇప్పటికీ డిస్కౌంట్ చేసేసింది. సో ప్రీ ఎలక్షన్ ర్యాలీ తర్వాత భారీ ఎత్తున మార్కెట్స్ లో సెల్లింగ్ అయితే గత 3 రోజులు చూస్తున్నాము. వాస్తవానికి గత 3 రోజుల్లో దాదాపు 21 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిందని చెప్పుకోవచ్చు. మేజర్ గా ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అంటే ఇవాళ కూడా ఇండెక్స్ పెద్దగా మనకి 1.5% నష్టపోతే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 4.5%, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5.5% మీద నష్టపోయింది. అంటే ఇంతటి ఒకే రోజులో 4.5% మీద నష్టపోవడం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. సిపిఎస్సి అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అంటాం. లైక్ రైట్స్ కానీ, ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్, హడ్కో, ఎంటీఎన్ఎల్ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనం భారీ ఎత్తున పతనం అయితే చూసాం. ఒక్కొక్క స్టాక్ 15 నుంచి 20% మేర నష్టపోవడం అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు ఇంత పతనం అనేది ఇప్పుడే మనకు కనిపిస్తుంది. లైక్ రైట్స్ 16%, స్వాన్ ఎనర్జీ అనే స్టాక్ 13%, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ 12.5%, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, ఎన్ఎండిసి, జిందాల్సా ఇలా స్టాక్స్ అన్ని భారీ ఎత్తున పతనం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇండెక్స్ లో చూసుకుంటే నిఫ్టీ 50లో 5 స్టాక్స్ మాత్రమే, 45 స్టాక్స్ కూడా నష్టాల్లో నెగిటివ్ గా ఉన్నాయి. అండ్ చిన్న స్టాక్స్ లైక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఒకసారి చూసుకుంటే దాదాపు 1700-1800 స్టాక్స్ నష్టాల్లో ఉంటే కొన్ని స్టాక్స్ మాత్రం లాభాల్లో ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే గట్టి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. వాల్యుయేషన్స్ బాగా పీక్ గా ఉన్న తరుణంలో జనాలు పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటపడుతున్నారని చెప్పుకోవచ్చండి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.